మహేష్ జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. సో మెదక్ సంబంధించి డీటెయిల్స్ చూస్తే మెదక్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 32 వార్డులు ఉన్నాయి. 17 మ్యాజిక్ ఫిగర్. అక్కడ 14 కాంగ్రెస్ గెలిచింది, 15 బీఆర్ఎస్ గెలిచింది, 2 బీజేపీ, 1 బీఎస్పీ. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మెదక్లో ఎక్స్ అఫీషియో ఓటు కూడా చాలా కీలకమైంది. ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా తనలో కలిపేసుకున్నారు. సో ఎక్స్ అఫీషియో బీఆర్ఎస్ కలిపి 16 అయ్యాయి, 1 బీఎస్పీ. 17తో అక్కడ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి మెదక్ చైర్పర్సన్కి సంబంధించి చూస్తే చైర్పర్సన్గా కనుగ రాధిక అండ్ డిప్యూటీ చైర్పర్సన్గా దొంతి నరేష్ గౌడ్ నియమిస్తూ ఆ డెసిషన్ తీసుకుంది. సో మెదక్ కూడా కైవసం చేసుకున్నారు. ఇందాక మనం మెదక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో మెదక్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఏంటనేది కూడా చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకున్నాం. అటు మైనంపల్లి రోహిత్ రావు కూడా చాలా కీలకమయ్యారు. ఇక్కడ సిద్దిపేట నుంచి హరీష్ రావు కూడా వచ్చి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసినా కూడా మైనంపల్లి చాలా సీరియస్గా తీసుకున్నారు. మైనంపల్లి సీరియస్గా తీసుకొని ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీని దక్కించుకుంది. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అమరచింతకు సంబంధించి తెలుసుకునే ముందు ఒకసారి మహేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ మహేష్, సో మెదక్కి సంబంధించి డైరెక్ట్గా మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా ఒక 3 స్థానాలు తక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా చేజిక్కించుకోగలిగింది? కాంగ్రెస్ పార్టీ ఎలా దీన్ని పూర్తిగా క్యాప్చర్ చేయగలిగింది? ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ సంబంధించి ఇటు మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు చెప్పి మనం ఇంతకుముందే మాట్లాడుకున్న సందర్భాలు చూసుకున్నాం. ఎందుకంటే మెదక్ లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ సీరియస్ గా ఖచ్చితంగా మెదక్ లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే ఇబ్బంది అవుతుంది. మైనంపల్లి రోహిత్ రావు కూడా ఇద్దరు కూడా బాగుంటుందిగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కి షాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానాలు ఎక్కువ ఉండి కూడా ఇక్కడ బీఆర్ఎస్ కమ్ముదిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ బీజేపీ కూడా ఒక్కటైన పరిస్థితి ఉన్నాయి. బీఆర్ఎస్ కు చైర్మన్ పీఠం దక్కకుండా మాస్టర్ ప్లాన్ వేసిన పరిస్థితి ఉంది. బీజేపీ మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ గా చెప్పుకోవచ్చు. మున్సిపల్ చైర్పర్సన్ గా కానుక రాధిక, వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ కూడా వచ్చిన పరిస్థితి. అన్ని పరిస్థితి చూస్తుంటే మెదక్ లో కాంగ్రెస్ హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనటువంటి ఉమ్మడి జిల్లాలో ఇటువంటి సంఘటన చూస్తుంటే ఇటు ఇంద్రేశం కావచ్చు, జైరాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఘోరం లేక రేపటికి వాయిదా వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా నర్సాపూర్ మున్సిపాలిటీ కూడా ఇది కూడా ఒక విచిత్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నర్సాపూర్ కాంగ్రెస్ బీజేపీ రెండుగా చైర్మన్ స్థానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏ పార్టీ ఉంది అంటే అంతగా గందరగోళంలో పడ్డ పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఏ పార్టీలకు ఎవరు వెళ్తున్నారు ఏంటని చెప్పి కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి మనం చూడొచ్చు. ఇస్లాపూర్ లో సంబంధించిన కూడా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు ఇటు ఎంపీ రఘునందన్ కూడా ఇద్దరు ఒకే కారులో వచ్చి తన చేసిన పరిస్థితి. ఇస్లాపూర్ సంబంధించి వారు ఇటు బీఆర్ఎస్ కూడా స్థానాన్ని బదిలీ చేసుకున్న పరిస్థితి. అంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే రాజకీయంగా ఒక గందరగోళ పరిస్థితి ఉంది. ఇటు మున్సిపల్ వాడి వేడిగా చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంఘటన అసలు బిత్తరపోయే విధంగా ఉన్నట్టు మనకు తెలిసింది. బీజేపీ కలవడం మూలంగానే ఇక్కడ సాధ్యమైందా చైర్పర్సన్ పీఠం దక్కించుకోవడం కోసం? ప్రయత్నాలు చేసుకుంటారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటారు, ఇటు కాంగ్రెస్ బీజేపీ ఒకటని కూడా ఇట్లా చెప్పుకుంటా పోతుంటే మనము విన్నాము. గతంలో ఇటువంటి చూస్తుంటే మీరు ఏదో రాజకీయ నాటకాలు చేస్తున్నాం అనుకోండి. బీఆర్ఎస్ బీజేపీ కలవడం వల్లనే ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్టు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఈ యొక్క వార్తల్లో చూసుకున్నట్టే ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకునే పరిస్థితి చూద్దాం. కానీ ఇక్కడ చూస్తుంటే ఒకరు సపోర్ట్ చేసుకుంటూ తన స్థానాన్ని బదిలీ చేసుకోవడానికి వాళ్ళు అంతర్గతంగా ఏం కమిట్మెంట్ ఇచ్చుకున్నారో తెలియదు. కానీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైన స్థానాన్ని మీరు ఒక ఇష్టాపురం సంబంధించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా సార్ ఇస్నాపూర్లో మెదక్లోని ఒక చోట మున్సిపాలిటీలో ఇస్నాపూర్లో బీజేపీ అండ్ బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు ఎక్స్ అఫీషియల్ సభ్యుల సపోర్ట్తో ఇస్నాపూర్లో ఫామ్ అయింది, బుల్లెట్ దిగిందన్నారు గుడెం మైపాల్ రెడ్డి. కానీ మెదక్ విషయానికి వస్తే మెదక్లో మాత్రం బీజేపీ అటు కాంగ్రెస్కి సహకరించినట్టు తెలుస్తోంది. అంటే స్థానిక ఈక్వేషన్లు డిఫరెంట్గా ఉంటాయి. సో 14 కాంగ్రెస్ గెలిచింది, ఒక బీఆర్ఎస్పీని కలుపుకొని 15 అయ్యాయి, ఒక ఎక్స్ అఫీషియో ఓటర్ 16 అయినా కూడా వాళ్ళకి ఇంకొక స్థానం కావాల్సి ఉంది. సో బీజేపీ కలిసింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలవడం ఎలా చూడాలి?
డెఫినెట్గా మనోజ్, ఇక్కడ మనం ఓవరాల్గా దీనికి రాష్ట్ర వ్యాప్తమైన ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో లోకల్ పాలిటిక్స్ కానీ లోకల్ ప్రభావం అనేది చాలా ప్రముఖంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మెదక్ జిల్లాకు వచ్చేటప్పటికి అక్కడ బీఆర్ఎస్ని దూరం పెట్టాలి అధికారానికి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని రానియకూడదు. ఎందుకంటే అది కేసీఆర్ సొంత జిల్లా అవుతుంది, హరీష్ రావుకి గట్టి పట్టున్న ఏరియా అవుతుంది. కాబట్టి అక్కడ మైనంపల్లి హనుమంతరావు చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన బీఆర్ఎస్ని అధికారంలోకి రానియకూడదనే పట్టుదలతో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాంగ్రెస్ పార్టీకి 14 ఉన్నప్పుడు అక్కడ బీఎస్పీ అభ్యర్థితో పాటు బీజేపీ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. నిజానికి ఇక్కడ ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది స్థానికంగా ఉండే అవసరాల రీత్యా పరిస్థితుల దృష్ట్యా మైనంపల్లి హనుమంతరావు అయితే ఇద్దరు బీజేపీ అభ్యర్థులను కాంగ్రెస్కు సపోర్ట్ చేసేలాగా ఒప్పించగలిగారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. నిజానికి మొత్తం మున్సిపాలిటీల్లోనే చూసినప్పుడు ఎక్కడ ఈ పార్టీలకు సంబంధించి ఒక పాలసీ డిసిషన్ లేదు. మనం చూసాం ఇంతకుముందు ఒక చోట బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి, లైక్ ఇస్నాపూర్ లాంటి చోట. అట్లాగే మరొక చోట బీఆర్ఎస్ దూరం పెట్టడానికి కాంగ్రెస్ కలిసింది. ఆదిలాబాద్లో బీజేపీని దూరం పెట్టడం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిన పరిస్థితి చూసాం. అట్లాగే ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఎక్కడైతే ప్రధాన ప్రత్యర్థి ఉందో, ఎక్కడైతే అక్కడ ప్రభావవంతమైన పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రత్యర్థి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ని దూరంగా పెట్టాలనే లక్ష్యంతో స్థానికంగా ఉండే, నిజానికి ఈ బీజేపీ ఇద్దరు హైకమాండ్ నుంచి కానీ లేదా రాష్ట్ర పార్టీ నుంచి అనుమతి తీసుకొని వాళ్ళ అప్రూవల్తో వీళ్ళు కాంగ్రెస్కు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. స్థానికంగా వాళ్ళకు ఉండే ఒత్తిళ్లు కావచ్చు లేదా వాళ్ళకు జరిగే లబ్ధి ఏదైనా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండే ఇద్దరు బీజేపీ అభ్యర్థులు కూడా అక్కడ కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం జరిగింది. నిజానికి మనం చూసాం ఇదే బీజేపీ బీఆర్ఎస్ వేరే చోట కలిసి కాంగ్రెస్ను దూరంగా పెట్టారు, ఇంకో చోట బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను దూరంగా పెట్టారు. ఇక్కడికి వస్తే ఇవి కేవలం స్థానిక అవసరాల రీత్యా ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు ఎక్కడైతే మా హరీష్ రావుని దూరం పెట్టాలి, ఆయన బలాన్ని తగ్గించాలి అనుకుంటున్నారో, నిజానికి ఇక్కడ మనం ఒక విషయం చెప్పాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగిందా లేదా ఇక్కడ డబ్బులు చేతులు మారాయా ఎంత మారాయో తెలియదు, కానీ దాదాపు లక్షలు కాదు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అక్కడ పార్టీ సంబంధించిన ఏ పార్టీ లైన్ లేదు, ఏ పార్టీ అవకాశం ఉంటే ఆ పార్టీ అవసరం వస్తే 10 లక్షల నుంచి మొదలుపెట్టి 2 కోట్లు 3 కోట్ల వరకు కూడా వాళ్ళకు ఆఫర్ ఇచ్చి అప్పటికప్పుడు చివరి నిమిషంలో వాళ్ళ ఇంట్లో డబ్బులు అప్పచెప్పేసి వాళ్ళకు ఇంట్లో ఎవరైతే కౌన్సిల్ హాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఫోన్లు చేయించేసి అప్పటికప్పుడు పార్టీ లాయల్టీలు మారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ కూడా బీజేపీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ బీజేపీ అనేవి జాతీయ స్థాయిలో ప్రత్యర్థులు, ఎట్టి పరిస్థితుల్లో కలిసే అవకాశం లేదు. కానీ ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు చాలా పట్టుదలగా బీఆర్ఎస్ను అధికారానికి దూరంగా పెట్టాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో బీజేపీ ఉన్న ఇద్దరిని కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళకి కావాల్సిన లబ్ధి చేకూర్చి కాంగ్రెస్కి సపోర్టుగా తీసుకురాగలిగారు. జనరల్గా ఇట్లాంటి దాంట్లో బీజేపీ అక్కడ స్టాండ్ తీసుకుంది, మాకు ఎవరికి సపోర్ట్ ఉండదు, ఐడియాలజికల్గా డిఫరెన్స్గా ఉంటామని చెప్పి. కానీ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసాయి, బీజేపీ కాంగ్రెస్ కలిసాయి, బీజేపీ బీఆర్ఎస్ కూడా కలిసాయి. సో వాళ్ళ ఐడియాలజికల్ ప్రకారంగా వాళ్ళ పార్టీ లైన్ ఆ రకంగా ఉండదు కాబట్టి వాళ్ళకి విప్పించే అవకాశం ఉంటుందా? లోకల్గా విప్పిస్తే వాళ్ళకి ఏమైనా ప్రభావం పడుతుందా కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ? నిజానికి ఇందులో విప్పు ఇచ్చే అవకాశం ఉంటుంది మనోజ్, కాకపోతే విప్పును ధిక్కరించే అవకాశం కూడా ఉంటుంది. విప్పును ధిక్కరించి వీళ్ళు ఓటు వేసి ఒక బీజేపీలో గెలిచిన, బీజేపీ టికెట్పై గెలిచిన ఒక వార్డు మెంబర్ నిజానికి విప్పు ఉన్నా కూడా ఆ పార్టీ మారే అవకాశం ఉంటుంది, తనకు నచ్చిన పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఆ